ఓకేనా? ఓకే. సో ఇది సి వర్టెక్స్ ఇస్ 7, -4. ఇవి రాసుకున్న తర్వాత దీనికి జనరల్ మెథడ్లో చెప్తాను నేను ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి. ఫస్ట్ ఏ వర్టెక్స్కి ఇది ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై కోఆర్డినేట్స్ రాసి ఫస్ట్ ఏ అనేది 5, 2 రాశాం. నెక్స్ట్ బి వర్టెక్స్ 4, 7 రాయండి. నెక్స్ట్ సి వర్టెక్స్ 7, -4 రాయాలి. మళ్ళీ లాస్ట్కి ఏం చేయాలి చెప్పండి? లాస్ట్కి ఏం చేయాలి చెప్పండి ఎనీబడి? మళ్ళీ ఏది రాయాలి? ఎస్, వెరీ గుడ్ విద్య. మళ్ళీ అగైన్ ఈ ఫస్ట్ వర్టెక్స్ ఉంది కదా 5, 2, ఇది షార్ట్ కట్కి ఫస్ట్ డౌన్కి రాసుకోండి. ఇగో 5 to 7 రాయండి. 4 to -4, 7 to 2 రాయండి. నెక్స్ట్ 2 to 4 అప్ రాయండి. 7 to 7 అప్ రాయండి. 4 to 5 అప్ రాయండి. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 కంపల్సరీ రాయాలి. ఇంటూ ఫస్ట్ డౌన్ ఉన్న వాటన్నిటికి 5 into 7 ప్లస్ రాయాలి. నెక్స్ట్ 4 into -4, 4 into -4 ప్లస్ నెక్స్ట్ ఏం రాస్తామంటే ఇదంతా ఒక బ్రాకెట్లో రాద్దాం. 7 into 2 ఇదంతా ఒక బ్రాకెట్ మైనస్ దీని లోపల మళ్ళీ మైనస్ రాసి మళ్ళీ ఒక బ్రాకెట్లో ఇప్పుడు అప్పున్న వాటిని రాయాలి. 2 into 4 ప్లస్ 7 into 7 ప్లస్ -4 into 5. ఓకే, సో కనిపిస్తుందా అందరికి? సో ఇప్పుడు హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఇప్పుడు ఫస్ట్ ఈ ముందర ఫస్ట్ బ్రాకెట్లోది కంప్లీట్ చేద్దాం. 5 7s ఎంత? 35. 5 7s 35. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 4 4s 16. ఓకే, 4 4s 16. నెక్స్ట్ 7 2s 14. సో ఇది రాసి మైనస్ మళ్ళీ ఇంకొక బ్రాకెట్లో 2 4s 8. నెక్స్ట్ 7 7s 49. నెక్స్ట్ ఇది ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ 4 5s 20 -20. సో ఇది రాసిన తర్వాత 1/2 ఇంటూ ఇప్పుడు 35 + 14 ఫస్ట్ బ్రాకెట్లో 35 + 14 ఎంత అవుతుంది? 2 ప్లస్ ఉన్న వాటిని యాడ్ చేయండి. 35 + 14 ఇస్ 49 - 16 ఎంత అవుతుంది? 49 - 16 33. సో 33. నెక్స్ట్ ఈ బ్రాకెట్లోది 8 + 49 ఎంత అవుతుంది? 57 - 20. 57 - 20 37. సో 37. సో ఇప్పుడు ఇది ఏం చేస్తామంటే 1/2 ఇంటూ 33 - 37 హౌ మచ్? 33 - 37 ఎంత? -4. -4 కాబట్టి నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మాడ్యులస్ అంటే ఎప్పుడైనా కూడా ప్లస్ ఉన్నా ప్లస్సే, బ్రాకెట్లో ప్లస్ ఉందనుకోండి ప్లస్సే వస్తుంది. మైనస్ కూడా ఈ రెండు గీతల మధ్యన రాస్తే మైనస్ ఉన్నా కూడా దీని వాల్యూ మనము ప్లస్సే తీసుకోవాలి. ఓకేనా? మాడ్యులస్ మీన్స్ రెండు గీతల మధ్యన ప్లస్ ఉన్నా ప్లస్సే, అది ప్లస్ నెంబరే అవుతుంది. మైనస్ ఉన్నా కూడా ప్లస్సే తీసుకోవాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే 1/2 ఇంటూ ఈ -4 బదులు మాడ్యులస్ మధ్యలో ఉంది కాబట్టి 4 అవుతుంది. సో హాఫ్ ఆఫ్ ద 4 ఎంత అవుతుంది చెప్పండి? హాఫ్ ఆఫ్ ద 4 2. సో దట్ ఈస్ 2 స్క్వేర్ యూనిట్స్ అని అవుతుంది. జస్ట్ 2 అని కూడా రాయొచ్చు.
ఎందుకు ఇది ఏరియా కాబట్టి 2 స్క్వేర్ యూనిట్స్. నోట్ చేసుకోండి, ఆల్ ఆఫ్ యూ నోట్ డౌన్. చెప్పండి, నోట్ చేసుకుంటారా? ఓకే, 1 మినిట్. అక్కడ దాంట్లో ఇంకా ఇంపార్టెంట్ అది దాంట్లో ఈ దాంట్లో ఇంక్ బాటిల్ ఉంది, అక్కడనేది ఈ లేదా బాటిల్? ఇంక్ బాటిల్ లేదు కదా ఇంకోటి, దాంట్లో ఉందా చూడు. సో నోట్ చేసుకున్నారా? ఈ బ్లూ పెన్ తోటి రాస్తే కనిపిస్తుందా చూడు ఇంక్ బాటిల్? ఓకే ఓకే, కనిపిస్తుందా? ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ రాస్తే సో రికార్డ్ అవుతుంది, కంపల్సరీ రికార్డ్ చేస్తున్నాను నేను. ఓకే, సో దెన్ అనదర్ క్వశ్చన్. ప్రూవ్ దట్ the points 2 comma -2 -3 comma 8 and -1 comma 4 are collinear. కొలీనియర్ అని చెప్పడానికి నిన్న ఒకటి మెథడ్ ఏం చెప్పానంటే, కొలీనియర్ అంటే ఆన్ ద సేమ్ లైన్ ఉంటే కొలీనియర్ అంటారు. 3 పాయింట్స్ ఆన్ ద సేమ్ లైన్. సపోజ్ ఏబి సేమ్ ప్లేన్ అంటే కోప్లానర్ అంటారు దాన్ని. కొలీనియర్ అంటే కూడా సేమ్ లైన్ లో ఉంటే కొలీనియర్ అంటారు.
సో ఇక్కడ దీనికి వచ్చేసి ఏసీ అంటే టోటల్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఏ టు బి ప్లస్ బి టు సి. అంటే ఈ డిస్టెన్స్ల ద్వారా చేసినా కూడా ఇట్లా ఏసీ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ చేసినా కూడా అవి ఈక్వల్ అయినాయి అనుకున్నాం. ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అయితే దే ఆర్ కొలీనియర్ అంటాం. సేమ్ లైన్ బీసీ పాయింట్ సేమ్ లై ఆన్ ద సేమ్ లైన్ అంటాం. లేదంటే మనం వాటి యొక్క ఏరియా చేసాం అనుకుందాం. ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఏరియా 0 వచ్చింది అనుకుందాం. అప్పుడు ద 3 పాయింట్స్ ఆర్ ఆన్ ద సేమ్ లైన్, దే ఆర్ కొలీనియర్ చెప్తాం. ఫస్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఈ XY తీసుకొని ఫస్ట్ కోఆర్డినేట్స్ ఏమున్నాయంటే ఫస్ట్ ది XY తీసుకుంటే 2 - 2, నెక్స్ట్ -3 8 తీసుకోండి, నెక్స్ట్ -1 4, మళ్ళీ ఏ పాయింట్ తీసుకోవాలి లాస్ట్కి ఏ పాయింట్ తీసుకోవాలి చెప్పండి, అర్థమైందా? ఏది బ్లూ పెన్ తోటి క్లియర్ కనిపిస్తలేదా? వీడియో బ్లర్ వస్తుందా? ఒక్క నిమిషం డాటా చేంజ్ చేస్తాను నేను. మరి బ్లర్ వస్తుందా వీడియో? ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఈ అందరు మ్యూట్ చేసుకోండి, మ్యూట్ లో ఉండండి. మానస మ్యూట్ లో ఉండు, మానస. సో ఇప్పుడు 2 to 8 తీసుకోండి, -3 to 4, -1 to 2, నెక్స్ట్ -2 to -3, 8 to -1 అండ్ 4 to 2 తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతా అంటే ఏరియా కనుక్కుంటే ఏరియా 0 వచ్చింది అనుకుందాం. అప్పుడు దే ఆర్ కొలీనియర్ అంటాం. ఆ 3 పాయింట్స్ కొలీనియర్ అని చెప్పి చెప్తాం. సో ఏరియాకి ఏమవుతా అంటే ఫస్ట్ 2 into 8, నెక్స్ట్ ప్లస్ -3 into 4, డౌన్ ఉన్న వాటన్నిటికీ తీసుకుంటాం. -3 into 4, నెక్స్ట్ ప్లస్ -1 into -2, -1 into -2. సో మైనస్ సబ్ట్రాక్ట్ అప్ ఉన్నది -2 into -3, -2 into -3 ప్లస్ 8 into -1, 8 into -1 ప్లస్ 4 into 2, 4 into 2. సో ఇప్పుడు ఇది రాసిన తర్వాత 1/2 into 2 into 8 ఎంత అవుతుంది? 16. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 4 12. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఇక్కడ ప్లస్ వస్తుంది, ప్లస్ 1 2 2. నెక్స్ట్ మైనస్ ఇక్కడ మైనస్ రాశాం, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 6, ప్లస్ 6 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8 1 8, ఇక్కడ ప్లస్ 4 2 8. సో నెక్స్ట్ ఇప్పుడు 1/2 ఇంటూ 16 ప్లస్ 2 ఎంత అవుతుంది? 16 ప్లస్ 2 18 మైనస్ 12, 18 మైనస్ 12 6. సో 6 అండి. ఇక్కడ 6 ప్లస్ 8 మైనస్ ఉంది కదా, మైనస్ రాసి 6 ప్లస్ 8 14, 14 మైనస్ 8, 14 మైనస్ 8 6. సో ఇప్పుడు ఇది ఏమైందంటే 1/2 ఇంటూ 6 మైనస్ 6 ఎంత అవుతుంది? 0. సో 1/2 ఇంటూ 0 చేస్తే 0 వస్తాయి. అంటే ఇప్పుడు ఏరియా మనకి ఏమైంది? 0 వచ్చిందంటే ద 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ అని చెప్పి చెప్పాలి. అంటే దే లై ఆన్ ద సేమ్ లైన్. లైన్ మీద ఉంటే దాని ఏరియా 0 అవుతుంది. అది ఆక్యుపై చేసే ఏరియా ఉండదు, అవి ఒకే లైన్ లో ఉంటాయి కాబట్టి దానికి ఆక్యుపై ప్లేస్ లేదు. సో ఏరియా మొత్తం 0 అవుతుంది. అంటే మనం ఏదైనా 3 పాయింట్స్ కొలీనియర్ అని చెప్పి చూపెట్టాలంటే మనం ద ఏరియాను
జీరో అని చెప్పి చూపెడితే దే ఆర్ కోలీనియర్ అవుతాయి. ఓకేనా, నోట్ చేసుకోండి. అర్థమైందా అందరికి? ఎవరికైనా డౌట్ ఉందా? అర్థమైందా? ఓకే ఓకే. ఓకేనా, రైట్. ఓకే. క్వశ్చన్ ఏంటంటే find k so that the point -4, 6, so that the point దీన్ని p అనే పాయింట్ అన్నాడు. -4, 6 lies on the line segment joining a అనే పాయింట్ k, 10 ఇచ్చాడు అండ్ b 3, -8 so also find the ratio in which p divides. Also find the ratio in which p divides ab అన్నాడు. అంటే యాక్చువల్గా ఇది ఏంటంటే దీని కాన్సెప్ట్ ఫైండ్ కే సో దట్ ద పాయింట్ p అనే పాయింట్ 4, 6 అనే p అనే పాయింట్ లైస్ ఆన్ ద లైన్ జాయినింగ్ సెగ్మెంట్. అంటే ఇది ఒక లైన్, ఈ లైన్ అనేది ఏ అండ్ బిని జాయిన్ చేస్తుంది. దీని పాయింట్ ఏ అనే పాయింట్ వచ్చేసి k, 10, నెక్స్ట్ బి అనే పాయింట్ వచ్చేసి 3, -8. సో దీని మీద ఒక పాయింట్ ఉందట. ఈ ఏబి లైన్ జాయినింగ్ మీద పి అనే పాయింట్ ఉంది. పి అనే పాయింట్ వచ్చేసి -4, 6 ఇది ఉంది. ఇప్పుడు మనము కే అనే వాల్యూ కనుక్కోవాలి అన్నాడు. సో ఇది కనుక్కోవడం, అట్లాగే ఈ పి అనే పాయింట్ ఏబిని డివైడ్ చేస్తుంది. ఎక్కడ డివైడ్ చేస్తుంది? ఇంటర్నల్ ఎక్స్టర్నల్ గా చెప్పండి ఎనీబడి. ఏబిని పి అనే పాయింట్ ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుందా ఎక్స్టర్నల్ గానా? ఇంటర్నల్లీ. అంటే ఏకి బికి లోపల పి అనే పాయింట్ మధ్య లోపల బిని. సో ఇక్కడ కాబట్టి ఈ మనము ఏం చేయమన్నాడు అంటే ఇంటర్నల్ గా రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ రేషియో ఫైండ్ అవుట్ చేయడానికి మెథడ్ చెప్తా. ఫస్ట్ ఏపీబి అనేవి ఏం పాయింట్స్ అవుతాయి నాకు చెప్పండి ఎనీబడి. ఏపీబి అనే 3 పాయింట్స్ ఏ పాయింట్స్ అవుతాయి? వీటిని ఏ పాయింట్స్ అని చెప్పి చెప్తాం. ఇంత ముందు ప్రాబ్లం కూడా చెప్పాను నేను. ఎస్, వెరీ గుడ్, కొలీనియర్ పాయింట్స్ అంట. సో ఇక్కడ మనం కే వాల్యూ కనుక్కోవాలంటే
ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏపీబిఆర్ కొలీనియర్ పాయింట్స్. ఏపీబిఆర్ కొలీనియర్ పాయింట్స్. కొలీనియర్ అంటే ఈ ఏపీబి 3 పాయింట్స్ యొక్క ఏరియా ఎంత అవుతుంది చెప్పండి. ఏరియా ఎంత అవుతుంది అప్పుడు? ఏరియా ఈక్వల్ టు ఏం కావాలి? కొలీనియర్ అన్నప్పుడు ఏపీబి 3 పాయింట్స్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసి 0 అవుతుంది. ఇప్పుడు 0 అవుతుంది. సో ఇప్పుడు మనము కే వాల్యూ కనుక్కోవడానికి ఏరియాను 0కి ఈక్వల్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇది కే, ఇక్కడ 10 XYలది. నెక్స్ట్ ఇక్కడ -4,6 అంటే -4 6. నెక్స్ట్ 3 -8 ఇది తీసుకోవాలి. నెక్స్ట్ ఏ అనే పాయింట్ ఎంత ఇచ్చాడు? -4,6. ఓకే, 6,10 ఇచ్చాడు ఇక్కడ. -4 6 K 10, ఇంకోటి 3 -8 ఇచ్చాడు, ఇంకోటి ఎంత? -4 6 అవుతుంది. సో ఇక్కడ ఇది తీసుకుంటే దీన్ని మనము K10 కూడా తీసుకోవచ్చు. K10 సపోజ్ ఇది తీసుకుంటే ఇప్పుడు ఇట్లా తీసుకుందాం. సో నెక్స్ట్ అప్ ఇది తీసుకుందాం. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ ఫస్ట్ నేను డైరెక్ట్ చేయాలన్నా 6 ఇంటూ కే ఏమవుతుంది చెప్పండి ఎనీబడి? 6 ఇంటూ కే 6K. నెక్స్ట్ -4 ఇంటూ -8 ఏమవుతుంది? -4 ఇంటూ -8. ఫస్ట్ డౌన్ ఉన్న వాటిని యాడ్ చేసుకుంటాం. +32 కరెక్ట్. నెక్స్ట్ 3 ఇంటూ 10 +30 మైనస్ ఓకే 10 ఇంటూ -4 -40. అంటే ఇక్కడ అప్పు ఉంది కాబట్టి మనం దీనికి ఆల్రెడీ ఇక్కడ మైనస్ పెట్టాం ముందట. సో 10 ఇంటూ -4 -40 ప్లస్ 6 ఇంటూ -3 6 ఇంటూ 3 ప్లస్ 18. 6 3 జా 18. నెక్స్ట్ -8 ఇంటూ కే ఏమవుతుంది? -8K. సో ఇక్కడికి ఇది అయిపోయిన తర్వాత ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 0. సో ఇప్పుడు 1/2 ఇంటూ ఇక్కడ 6K, ఇది 32 ప్లస్ 30 ఎంత అవుతుంది? 32 ప్లస్ 30 62 అంటే 6K ప్లస్ 62. నెక్స్ట్ మైనస్ ఇది -40 ప్లస్ 18 ఎంత? -40 ప్లస్ 18 -40 ప్లస్ 18. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంది, సబ్ట్రాక్ట్ చేయాలి. -40కి ప్లస్ 18 అంటే -22. సో -22. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? -8K ఉంది. సో ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంటూ నెక్స్ట్ ఇప్పుడు 6K ప్లస్ 62 మైనస్ ఇది మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అవుతుంది +22. నెక్స్ట్ మళ్ళీ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 8K ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు 1/2 ఇంటూ 6K ప్లస్ 8K ఎంత? 14K. నెక్స్ట్ 62 ప్లస్ 22 ఎంత అవుతుంది? 62 ప్లస్ 82 ఎంత అవుతుంది? 62 ప్లస్ 22 84 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు దీని నుంచి తీసుకుంటే మనకి ఇదే స్టెప్లో 14K ప్లస్ 84 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఎందుకు? ప్లస్ హాఫ్ ఇటు వెళ్ళింది అనుకో, 0/12 అంటే ఏమవుతుంది? 0నే అవుతుంది. ఇటు ప్లస్ హాఫ్ ఉంది, ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? 0/12 అవుతుంది. 0/12 అంటే ఎంత? 0నే కదా, అంతే కదా.
సో ఇక్కడ ఏమవుతుంది 14k ప్లస్ 84 ఈక్వల్ టు 0. సో 14k ఈక్వల్ టు ఎంత అవుతుంది? ప్లస్ 84 అటు వెళ్తే మైనస్ 84. అప్పుడు k ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ 84/14. క్యాన్సల్ చేయండి. k వాల్యూ ఎంత వస్తుంది? మైనస్ 84/14 ఎంత అవుతుంది? k వాల్యూ ఎంత అవుతుంది? -6. అంటే k వాల్యూ -6 అవుతుంది. రాసుకోండి, అది k వాల్యూ దాకా -6, అది -6. రాసుకోండి. అందరు పోయేసరికి ఆగుతుంది, ఆగుతుంది. సో తర్వాత ప్రాబ్లం, సపోజ్ దీంట్లోనే P డివైడ్స్ AB ఇంటర్నల్లీ ఆ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దానికి సపోజ్ P డివైడ్స్ AB మనము ఏదైనా ఒక రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే ఆ రేషియోని λ/1 అని చెప్పి అనుకోవాలి. ఇన్ ద రేషియో, ఆ రేషియో నిన్న ఈ మెథడ్ చెప్పలేదు, నిన్న ఫార్ములా సెక్షన్ ఫార్ములా చెప్పా, కానీ ఆ రేషియోని λ/1 అని చెప్పి అనుకోవాలి. అనుకున్న తర్వాత అప్పుడు ఏమైతాయంటే దెన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద P, అప్పుడు P కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. P కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇప్పుడు ఏబిని P ఈ రేషియోలో డివైడ్ చేస్తుందంటే ఏ అనే పాయింట్ ఎంత ఇచ్చాడు చెప్పండి? ఏ అనే పాయింట్ ఎంత ఇచ్చాడు? k కామా, సో k కామా 10 ఇచ్చాడంటే k అనే వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. k కామా 10 ఇది. నెక్స్ట్ b అనే పాయింట్ ఎంత ఇచ్చాడు? b అనే పాయింట్ ఎంత ఇచ్చాడు? దట్ 3 కామా -8. సో ఇక్కడ మధ్యలో P డివైడ్ చేసే పాయింట్ ఇక్కడ ఉంటుంది. అదెంత ఇచ్చాడంటే -4,6. ఇప్పుడు మనము ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది λ/1 పార్ట్ లో డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏపీ దాకా లాంబ్డా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 పార్ట్ అని చెప్పి అనుకోని λ/1 రేషియోలో డివైడ్ చేస్తుందని చెప్పి తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఏ వాల్యూ కనుక్కున్నాం కాబట్టి ఇక్కడ ఏ అనే పాయింట్ ఏమవుతుంది? కే వాల్యూ ఎంత చెప్పండి? కే వాల్యూ ఎంత? -6 కామా ఇది 10 అవుతుంది. సో బి వాల్యూ అదే 3 కామా -8 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు నిన్న సెక్షన్ ఫార్ములా ఇది ఇంటర్నల్ గా P అనేది మధ్యలో డివైడ్ చేస్తుంది కాబట్టి ఇంటర్నల్ గా డివైడ్ చేసినప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే ఇంటర్నల్లీ అంటాం. ఎక్స్టర్నల్లీ అంటే బయటకు ఉంటుంది, P వాల్యూ అవుట్ సైడ్ వస్తుంది, ఏబి తర్వాత వస్తుంది. నిన్న రాని వాళ్ళు మళ్ళీ ఒకసారి ఫార్ములా రాసుకోండి. ఇంటర్నల్లీ కాబట్టి ఇక్కడ చెప్పు ఫార్ములా చెప్పు నాగప్రవళి. mx2 by m plus n, m plus yes comma m plus n. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు రాసి ఇకో ఇది x1 y1, ఇది x2 y2. ఇప్పుడు చెప్పండి నాకు mx2 అంటే m అంటే లాంబ్డా అని m అంటాం, n అంటే 1 అవుతుంది. m/n అంటే λ/1 కదా. అంటే రేషియో వచ్చేసి m/n అనే రేషియోలో
λ/1 అనే రేషియో అనుకున్నాం మనం. ఆ λ/1 అనే రేషియో కనుక్కుంటే అయిపోతుంది. లాంబ్డా కనుక్కోవాల్సి వస్తాయి. సో ఇక్కడ m అనేది లాంబ్డా అవుతుంది, n అనేది ఎంత అవుతుంది 1. ఇప్పుడు ఫార్ములా యూజ్ చేస్తున్నాం. లాంబ్డా ఇంటూ x2 వాల్యూ ఎంత చెప్పండి. x2 వాల్యూ 3. సో లాంబ్డా ఇంటూ 3. సో లాంబ్డా ఇంటూ 3 అంటే 3 లాంబ్డా ప్లస్ nx1 అంటే n అంటే 1 ఇంటూ x1 అంటే -6 కాబట్టి 1 ఇంటూ -6 అంటే -6 అవుతుంది. 1 ఇంటూ -6 ఏమవుతుంది -6 బై m ప్లస్ n అంటే m అంటే లాంబ్డా ప్లస్ n అంటే 1 లాంబ్డా ప్లస్ 1. నెక్స్ట్ m/2 m అంటే లాంబ్డా ఇంటూ y అంటే y2 అంటే -8 అంటే లాంబ్డా ఇంటూ -8 అంటే -8 లాంబ్డా ప్లస్ n/1 అంటే 1 ఇంటూ y1 అంటే 10 అంటే ప్లస్ 1 ఇంటూ 10 అంటే 10 అవుతుంది బై m ప్లస్ n అంటే లాంబ్డా ప్లస్ 1. సో ఇది ఇట్లా వచ్చింది. సో దీన్ని మనము ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఏ పాయింట్కి ఈక్వల్ అవుతుంది అని చెప్పాను. ఇక్కడ ఇది ఏ పాయింట్, ఇది మిడిల్లో ఇంటర్నల్గా డివైడ్ చేసే పాయింట్ ఏంది, అది ఇంటర్నల్గా డివైడ్ చేసే పాయింట్ ఏంటిది పీ పాయింట్. సో ఈ పీ పాయింట్ కాబట్టి పీ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏ పాయింట్ ఉంది ఇక్కడ పీ పాయింట్ చెప్పండి ఏముంది, అది -4,6. సో ఇప్పుడు ఫస్ట్ కోఆర్డినేట్ ఏదైతే ఎక్స్ కోఆర్డినేట్ ఉందో ఇది దీనికి ఈక్వల్ అవుతుంది -4కి. వై కోఆర్డినేట్ వాల్యూ ఏదైతే ఉందో 6కి ఈక్వల్ అవుతాయి. ఈ రెండింటిని ఈక్వలైజ్ చేద్దాం. 3 లాంబ్డా -6 బై లాంబ్డా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ కోఆర్డినేట్ ఏముంది ఇక్కడ -4 రాయాలి. నెక్స్ట్ అండ్ -8 లాంబ్డా ప్లస్ 10 బై లాంబ్డా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, వై కోఆర్డినేట్ ఎంత ఉంది 6 ఉంది. ఓకేనా, ఇది రాసిన తర్వాత ఇప్పుడు లాంబ్డా వాల్యూని మనము ఫైండ్ అవుట్ చేయాలి. లాంబ్డా వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఇప్పుడు దీన్ని తీసుకుంటాం. ఇక్కడ 3 లాంబ్డా ఇక్కడ బై 1 తీసుకుంటే ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 3 లాంబ్డా -6 ఈజ్ ఈక్వల్స్ టు ఈ -4 ఇంటూ లాంబ్డా ప్లస్ 1. సో 3 లాంబ్డా -6 ఈజ్ ఈక్వల్స్ టు -4 ఇంటూ లాంబ్డా ఏమవుతుంది -4 లాంబ్డా -4 ఇంటూ 1 ఏమవుతుంది -4 అవుతుంది. సో ఇప్పుడు -4 లాంబ్డాని ఇటు తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి +4 లాంబ్డా అవుతుంది. అంటే 3 లాంబ్డా ప్లస్ 4 లాంబ్డా ఏమవుతుంది ఈ -4 లాంబ్డా ఇటు వస్తుంది. 3 లాంబ్డా ప్లస్ 4 లాంబ్డా ఏమవుతుంది 7 లాంబ్డా. అవునా కదా, అర్థమవుతుందా 7 లాంబ్డా రవళి. -6ని రైట్ సైడ్ తీసుకుంటే 6 - 4 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6 - 4 అంటే 2. 7 లాంబ్డా ఈక్వల్ టు 2 కాబట్టి లాంబ్డా ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందంటే 2/7. ఒకటి 2/7 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని చేసినప్పుడు లాంబ్డా వాల్యూ 2/7 వస్తుంది. అర్థమైందా, ఇది కూడా మీరు సాల్వ్ చేయండి. సపోజ్ దీన్ని సాల్వ్ చేసినా కూడా మీకు లాంబ్డా వాల్యూ ఏమవుతుందంటే 2/7 వస్తాయి. కాబట్టి ఇప్పుడు లాంబ్డా వాల్యూ ఇది వచ్చిందంటే మనం రేషియో కనుక్కోమన్నాడు. రేషియో ఏమన్నాడు λ/1 అన్నాడు. సో λ/1 అంటే లాంబ్డా వాల్యూ 2/7:1. మరి దీన్ని ఫ్రాక్షన్ లో ఉండకుండా చేయాలంటే ఎట్లా చేయొచ్చు చెప్పండి. 2/7 రేషియో 1 ఉన్నదనుకో, దీని ఎల్సిఎం కింద 7,1కి ఎల్సిఎం ఏమవుతుందంటే ఏమవుతుంది చెప్పండి 7,1కి ఎల్సిఎం ఏమవుతుంది 7 అవుతుంది. సో ఈ 7 అనే ఎల్సిఎం తోటి ఈ రేషియోని మల్టిప్లై చేయాలి. రేషియోని మల్టిప్లై అంటే 7 × 2/7 రేషియో 7 × 1/1 చేస్తే ఈ 7 క్యాన్సల్ అయ్యి ఇది 2 అవుతుంది. ఈ 7 × 1 ఏమవుతుంది 7 అవుతుంది.
సో మనకు ఫ్రాక్షన్ రూపంలో రేషియో ఉండకుండా చేయాలంటే ఎల్సిఎం కనుక్కొని ఆ ఎల్సిఎం తోటి ఆ రేషియోని మల్టిప్లై చేయాలి. ఆ రేషియోని మల్టిప్లై చేస్తే ఫ్రాక్షన్ రూపం నుంచి బయటకు వచ్చేస్తుంది. సో అదేమవుతుందంటే 2:7 అనేది రేషియో అవుతుంది. అంటే 2/7:1 అన్న అనొచ్చు దీన్ని. మనం ఇంకోటి ఏమనొచ్చు 2:7 అని కూడా అనొచ్చు. సో నోట్ చేసుకోండి. దిస్ ఈస్ ద మెథడ్. చాలా ఇంపార్టెంట్ ఇవి. నోట్ చేసుకోండి. మీరు ఒక్క నిమిషం నోట్ చేసుకోండి. చిన్నగా మాట్లాడొస్తా కింద. వినపడుతుందా అందరికీ? హలో! క్లాస్ ఆపేయమంటారా? మరి జస్ట్ ఇవాల్టికి ఆపేయమంటారా? రేపు మార్నింగ్ మళ్ళీ తీసుకుంటాను. కంటిన్యూ చేయమంటారా? ఆపేయమంటారా? ఆ? మీ అందరికి ఎట్లా ఉంది? ప్రవళి చెప్పు. నాగప్రవళి ఓ పని చేద్దాం. రేపు ఎట్లాగో హాలిడే కదా. రేపు మార్నింగ్ 8:00కి తీసుకుంటాను అందరికి. మార్నింగ్ 8:00కి రెడీగా ఉండండి. రేపటి నుంచి మార్నింగ్ తీసుకుంటాను. ఓకేనా? ఓకే. టుమారో మార్నింగ్ క్లాస్ ఉంటుంది. నాగప్రవళి మరి ఏ టైం? ఏ టైం చెప్పు. 8కి అంటే 8 బెటర్, మంచి టైమే కదా. మరి 7కి ఓకేనా మీ అందరికి? 7కి ఓకేనా నాగప్రవళి చెప్పు. ఆ? 10కి చెప్. నాగప్రవళి 7:30 మంచి టైం అది. ఓకే 7:30కి తీసుకుంటా. ఓకేనా? అయితే 8 తీసుకుంటా ఫిక్స్. హాలిడేస్ అయ్యేదాకా 8:00 మీరు ఫిక్స్ అయిపోండి. మార్నింగ్ 8. ఓకేనా? ఓకేనా నాగప్రవళి? ఆ? ఓకే ఓకే. రేపు మార్నింగ్ 8:00కి రెడీగా ఉండండి అందరు. ఓకే బాయ్. క్లాస్ ఎండెడ్. క్లాస్ క్లోజ్.